సో ఇప్పుడు నా వాయిస్ అందరికీ క్లియర్గా ఉందండి. ఓకే, రైట్. సి గైస్, సో నిన్నటి సెషన్లో మనం సపోర్ట్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసాము, అలాగే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసాము. సపోర్ట్ ఇంప్లిమెంటేషన్ గురించి ఓవరాల్ ఐడియా అయిపోయింది. అలాగే ఎస్ఏపి అంటే ఏంటి, ఈఆర్పి అంటే ఏంటో డిస్కస్ చేసాం. సో అలాగే S4 హనాకి మధ్య డిఫరెన్స్ డిస్కస్ చేసాం. అలాగే ఎస్ఏపిలో ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనే దాని గురించి కూడా డిస్కస్ చేసాం. సో మనకి ఈరోజు క్లాస్లో రోల్అవుట్ ప్రాజెక్ట్స్ గురించి మనం డిస్కస్ చేసి, అలాగే మిగతా ప్రాజెక్ట్స్ కూడా మనం కంప్లీట్ చేసేద్దాం ఈరోజు క్లాస్లో. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనకి టుమారో క్లాస్లో సిస్టమ్ ల్యాండ్స్కేప్ అనే టాపిక్ గురించి చెప్తాను. అంటే రియల్ టైంలో మనం ఎన్ని సర్వర్స్ మీద పని చేయాలి. అప్పుడు నెక్స్ట్ క్లాస్ నుంచి ఇంకా సర్వర్స్ మీద మనకి క్లాసెస్ ఉంటాయి అనమాట. సో కాబట్టి అందరూ కూడా సర్వర్ యాక్సెస్ తీసుకొని రెడీగా ఉండాలండి, ఓకేనా. సో మరి ఈ రోజు నుంచి మనకి ప్రాజెక్ట్ క్లాసెస్ అయిపోతే ఈరోజు క్లాసులు అంటే మీకు అందరికీ బేసిక్ లెవెల్ ఓవర్ వ్యూ ఇచ్చేసినట్టే ప్రాజెక్ట్ క్లాసెస్ మీద అనమాట. సో ఇప్పుడు నా స్క్రీన్ విజిబుల్లా? స్క్రీన్ షేర్ చేస్తున్నా చూడండి. స్క్రీన్ విజిబుల్లా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. విజిబుల్లా? రైట్. సి గైస్, మరి ఇప్పుడు మనం రోల్అవుట్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడదాం. సో రోల్అవుట్ ప్రాజెక్ట్ గురించి ఎవరికైనా ఐడియా ఉందా? ఎవరైనా చెప్తారా రోల్అవుట్ ప్రాజెక్ట్ అంటే ఏంటన్నది? వాట్ ఈస్ రోల్అవుట్ ప్రాజెక్ట్? execution of project. రోల్అవుట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఎవరు చెప్తారు? ఎవరికైనా ఐడియా ఉందా? రోల్అవుట్ రోల్అవుట్ ప్రాజెక్ట్ అంటే సార్ ఆల్రెడీ మనం ఎగ్జిస్టింగ్ ఇండియాలో ఉన్న ఎగ్జాంపుల్ గా అది మనం ఫారెన్ బేస్ గా కూడా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాం. జర్మనీ కానీ దుబాయ్ కానీ వేరే ఫారెన్ కంట్రీస్ లో. ఓకే, సేమ్ సాఫ్ట్వేర్ ఉంటే కాకపోతే అక్కడ సేమ్ డేటాబేస్ తోని మనం పని చేయాల్సి వస్తుంది. ఓకే. సో మీరు ఏదైనా కంపెనీలో వర్క్ చేశారా? సయ్యద్ బాషా సార్ చేశాం సార్. మీరు ఎస్ఐపి ఎంఎం వేరే అదర్ కన్సల్టెంటా? వేరే అదర్ కన్సల్టెంట్. ఓకే ఓకే, ఫైన్, రైట్. ఇంకా ఎవరైనా చెప్తారా? సో సి గైస్, మనకి రోల్అవుట్ కూడా ఒక మినీ ప్రాజెక్ట్ కింద లెక్క అనమాట. సో ఎవరైనా ఈరోజే జాయిన్ అయ్యాము అనుకుంటే కాదర్ సార్ని కాంటాక్ట్ అయితే మీకు రికార్డు వీడియోస్ ఇస్తారు. ఓకే, కాదర్ సార్ని కాంటాక్ట్ అవ్వండి. ఆర్ఎల్స్ మనకి కొత్త బ్యాచ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ మంత్లో కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ మంత్లోనే బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ మంత్ 20 అలా మధ్యలో స్టార్ట్ అవుతుంది. ఇంకో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అందులో కూడా మీరు కంటిన్యూ అవ్వచ్చు, ఓకేనా. సో మనకి రోల్అవుట్ ప్రాజెక్ట్ ఈజ్ ఏ మినీ ప్రాజెక్ట్ అనమాట, అంటే మినీ ఇంప్లిమెంటేషన్, ఓకేనా. రోల్అవుట్ అంటే మినీ ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటండి? లైక్ ఇప్పుడు మెయిన్ అయితే మనం మామూలు జనరల్గా అయితే ఒక ప్రాజెక్ట్ చూసుకుంటే ఎంత డ్యూరేషన్ ఉండొచ్చు? ఒక ప్రాజెక్ట్ చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి సో ఇంప్లిమెంటేషన్ అయితే మన 20 months పైనే ఉంటుంది. మినీ ఇంప్లిమెంటేషన్ అంటే 8 months, 6 months, 10 months, సైజుని బట్టి, కంపెనీని బట్టి. సో మ్యాక్సిమం రోల్అవుట్ ప్రాజెక్ట్ 8 monthsలో క్లోజ్ అయిపోతుంది అనమాట. 8 to 10 months మ్యాక్సిమం. ఓకే, రోల్అవుట్ అంటారు దీన్ని. రోల్అవుట్ ప్రాజెక్ట్ చాలా మినీ ఇంప్లిమెంటేషన్ లెక్క అనమాట. ఇది ఒక మినీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనమాట. సో రోల్అవుట్ అంటే ఒక కైండ్ ఆఫ్ మినీ ఇంప్లిమెంటేషన్ అనమాట. మినీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు అనమాట. రోల్అవుట్ ఈజ్ నథింగ్ బట్ ఒక కైండ్ ఆఫ్ మినీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, ఓకేనా. సో రోల్అవుట్ అంటారు దీన్ని. రోల్అవుట్ అంటే మినీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లాంటిది ఇది. ఈ ప్రాజెక్ట్ డ్యూరేషన్ వచ్చేటప్పటికి 6 months నుంచి 8 months మ్యాక్సిమం, ఓకే. సో అంతకంటే పెద్ద ప్రాజెక్ట్ అయితే కొంచెం 10 months అలా పట్టొచ్చేమో, అంతే, ఓకేనా. సో జనరల్గా మనకి ఇప్పుడు ఒక కంపెనీ కోడ్ ఉంది, యూఎస్ఏలో ఉంది. ఇంకో కంపెనీ కోడ్ ఉంది, కెనడాలో ఉంది. యూఎస్ఏ కంపెనీ కోడ్ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. సో ఇప్పుడు కెనడాలో ఫ్రెష్ స్టార్ట్ చేద్దాం అనుకుంటుంది. ఈ కెనడా అనేది ఫ్రెష్ కంపెనీ కోడ్, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ టాటా అని తీసుకున్నాం అనుకో, టాటా ప్రైవేట్ లిమిటెడ్, టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా సాల్ట్, టాటా, ఇలా చాలా కైండ్ ఆఫ్ బిజినెస్ ఉంటాయి. అవన్నీ కంపెనీ కోడ్స్,
టాటా లిమిటెడ్ అనేది టాటా ప్రైవేట్ లిమిటెడ్ ఒక కంపెనీ. టాటా ప్రైవేట్ లిమిటెడ్ కింద నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్. ఇప్పుడు ఒక కంపెనీ కోడ్కి ఆల్రెడీ అయిపోయింది యూఎస్ఏలో. ఓకే, ఆ బిజినెస్కి యూఎస్ఏలో ఇంప్లిమెంటేషన్ ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ కంపెనీ జనరల్గా కంపెనీ అన్న తర్వాత వాళ్ళ బిజినెస్ వాళ్ళ కస్టమర్స్ హ్యూజ్ వరల్డ్ వైడ్ ఉంటారు. వాళ్ళకి బిజినెస్ని ఎక్స్పోర్ట్ చేయాలి. ఓకేనా. సో అంటే మరి వాళ్ళకి మెటీరియల్స్ అవి ఎక్స్పోర్ట్ చేయాల్సి వస్తుంది. సో కెనడాలో కూడా వాళ్ళ బిజినెస్ని ఎక్స్టెన్షన్ చేద్దాం అనుకుంటున్నారు. కెనడాలో కూడా మార్కెట్ బాగుంది అని. సో మళ్ళీ కెనడాలో ఫ్రెష్ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకే. సో అంటే ఏంటి? సో అంటే ఫ్రెష్ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేయడం అంటే మళ్ళీ 20 నెలల టైము, మళ్ళీ ప్రాజెక్ట్ రిసోర్స్, మళ్ళీ కాస్ట్, ఇవన్నీ కూడా బిడ్ ఇవన్నీ బోల్ డబ్బులు అయిపోతాయి. కంపెనీకి ప్రాజెక్ట్ కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. సో అందుకే ఏంటంటే ఫ్రెష్ ఇంప్లిమెంటేషన్ అనేది ఇక్కడ అవసరం లేదనమాట. సో ఎందుకు అవసరం లేదు? అసలు యూఎస్ఏ ఉంది, కెనడా ఉంది. సో మ్యాక్సిమం వాళ్ళ రూల్స్ అన్నీ కూడా చాలా దగ్గర సిమిలర్గా ఉంటాయి. ఇండియా ఉంది, దుబాయ్ ఉంది అనుకో, చాలా ఇండియన్ అకౌంటెంట్స్ దుబాయ్లో తీసుకుంటారు. ఇండియా ఉంది, ఆఫ్రికా ఉంది అనుకో, సో ఇండియన్ అకౌంటెంట్స్ని ఆఫ్రికాలో తీసుకుంటారు. అర్థమైందా? సో అంటే రిక్వైర్మెంట్స్ ఇక్కడ కంట్రీ కొన్ని సేమ్ ఉంటాయి అనమాట. సో అలాంటప్పుడు మనకి రోల్ అవుట్ ప్రాజెక్ట్స్ కమ్స్ ఇంటూ పిక్చర్ అనమాట. సో రోల్ అవుట్ ప్రాజెక్ట్స్ అంటే సో ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ అయిపోతే మళ్ళీ ఫ్రెష్గా ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది కాస్ట్ ఎఫెక్టివ్ అవుతుంది కాబట్టి కంపెనీకి దెర్ ఈజ్ నో నీడ్ టు స్టార్ట్ అగైన్ ఫ్రెష్ ఇంప్లిమెంటేషన్ ఫర్ ది న్యూ కంపెనీ కోడ్. కాబట్టి సో వీ విల్ ఎక్స్టెండ్ the master data and configuration data which is already created for the USA company code to the another company code Canada. అంటే మనం ఏమైతే కాన్ఫిగరేషన్ యూఎస్ఏ కంపెనీ కోడ్కి చేసామో అవి సిమిలర్ కాన్ఫిగరేషన్స్ అయి ఉండాలి. సిమిలర్ కాన్ఫిగరేషన్స్, సిమిలర్ డేటా ఏదైతే ఉంటుందో కెనడాకి యూఎస్ఏ కంపెనీ కోడ్కి అది సిమిలర్ డేటా. సో వాళ్ళకి ఇప్పుడు యూఎస్ఏలో ఉన్న కస్టమర్, కెనడాలో కస్టమర్, సిమిలర్ డేటా అంటే కస్టమర్ ఒకటే అనుకో. సో అప్పుడు ఆ కస్టమర్కి అంటే కెనడా కస్టమర్కి మనం ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు, అంటే కెనడా కంపెనీ కోడ్కి ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. మెటీరియల్స్ ఏమున్నాయనుకో, సో మెటీరియల్స్ని ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. అంటే సింపుల్గా చెప్పాలంటే మళ్ళా కొత్తగా క్రియేట్ చేయడం అనేది కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్ కాబట్టి ఫ్రెష్ ఇంప్లిమెంటేషన్ మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. సో వీ విల్ కాపీ ద సిమిలర్ ఫంక్షనాలిటీ విచ్ ఈస్ ఆల్రెడీ అవైలబుల్ ఇన్ ది కంపెనీ కోడ్ యూఎస్ఏ. అది మనం తెలుసుకోవాల్సిన పాయింట్ అనమాట. So we will copy the similar functionality like master data and configurations of USA company code to Canadian company. సో ఇదే మనకి రోల్ అవుట్ ప్రాజెక్ట్స్ అంటే. రోల్ అవుట్ ప్రాజెక్ట్లో ఫ్రెష్ ఇంప్లిమెంటేషన్ చేసుకుంటే చాలా కాస్ట్ అవుతుంది, అందుకే ఫ్రెష్ ఇంప్లిమెంటేషన్ ఉండదు. రెండింటికి అంటే ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ అంటే వాటికి సంబంధించిన సిమిలర్ డేటా ఉంటుంది కదా, ఆ సిమిలర్ డేటా ఈజ్ నథింగ్ బట్ కాన్ఫిగరేషన్ డేటా అలాగే మాస్టర్ డేటా, రెండింటిని మనం సిమిలర్గా ఉన్నదాన్ని కాపీ చేసుకుంటాం అనమాట. కాపీ చేసుకొని చేస్తాం కాబట్టి ఇది రోల్ అవుట్ అనేది తొందరగా అయిపోతుంది మనకి. అదే మామూలుగా అయితే ఫ్రెష్ ఇంప్లిమెంటేషన్ అయితే కొత్తగా మనం క్రియేట్ చేసుకోవాలి, కాన్ఫిగరేషన్స్ క్రియేట్ చేసుకోవాలి, మాస్టర్ డేటా క్రియేట్ చేసుకోవాలి, అంత టైం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. కానీ రోల్ అవుట్ ప్రాజెక్ట్లో అంత టైం ప్రాసెస్ ఉండదు అనమాట. సో ఎప్పటిలాగే రోల్ అవుట్ ప్రాజెక్ట్ అంటే ఇది కూడా ఒక ఇంప్లిమెంటేషన్ కాబట్టి ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో ఏమైతే ఉంటాయో ఇందులో కూడా అదే ఉంటాయి అనమాట. సో దీంట్లో మనకి రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసుకోవడం కామనే, క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసుకోవడం, సిమిలర్ డేటా ఏదైతే ఉందో అది గ్యాదర్ చేసుకుంటాం ముందు. సో రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసుకోవడం అనేది కామనే. సో ఇందులో కూడా మనకి డాక్యుమెంట్లు ప్రిపేర్ చేసుకోవాలి.
సో క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్ గ్యాదర్ చేయడం, డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకోవడం, కాన్ఫిగరేషన్ చేయడం. ఓకే. సో రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసుకోవడం, డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకోవడం, సో కాన్ఫిగరేషన్ చేసుకోవడం. సో ఇది కూడా కామన్ ఎప్పటిలాగే ఉండేదే. ఓకే. సో అందులో పెద్ద రిక్వైర్మెంట్ ఏమీ లేదు. ఓకే. కాన్ఫిగరేషన్స్, సో డేటా మైగ్రేషన్, టెస్టింగ్, సో కొన్ని కస్టమ్ డిజైన్స్ ఉంటాయి క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి. అవి స్టాండర్డ్ ఎస్ఏపిలో అవి సొల్యూషన్ దొరకవు. సో అబాపర్తో ప్రోగ్రామ్ రాయించాలి. సో అలాంటివి కూడా మనకు ఉంటాయి. సో అలాంటి కస్టమ్ డిజైన్స్ అండ్ డెవలప్మెంట్స్ అంటారు. సో ఇలాంటివి జనరల్గా మనకి ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ఫిట్ గ్యాప్ అంటారు. అంటే స్టాండర్డ్ ఎస్ఏపికిను మనకి సో బిజినెస్కి రెండింటికి మధ్య గ్యాప్, దాన్నే ఫిట్ గ్యాప్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సింపుల్గా మాట్లాడుకుంటే ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాం, కేఎల్ఎం మాల్. అందులో మనం ఒక షర్ట్ కొనుక్కొని వచ్చాం. ఇంటికి వెళ్ళిన తర్వాత వేసుకున్నాం. సో ఇంటికి వెళ్ళిన తర్వాత షర్ట్ వేసుకుంటే సూట్ అవ్వలేదు, సెట్ కాలేదు. సో అంటే ఏంటి, ఇక్కడ కేఎల్ఎం ఏదైతే ఉందో ఓకే అది మనకి సరైన సొల్యూషన్ ఇవ్వలేదు. ఓకే, మన 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 ప్రకారం మనం చెక్ చేసుకున్నాము, కానీ అది సూటబుల్ అవ్వలేదు. దాన్ని ఏం చేస్తారు, అబాపర్ దగ్గరికి వెళ్ళి దాన్ని నీట్గా మనకి అనుగుణంగా ఫిట్ చేసుకుంటాం, అవునా కదా. సో అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, సినారియోస్ ఉంటాయి. సో అలాంటివన్నీ కూడా స్టాండర్డ్ ఎస్ఏపిలో సొల్యూషన్స్ ఉండవు. ఓకే, అలాంటప్పుడు వాటికి ప్రోగ్రామ్ రాసి కస్టమైజేషన్ చేయాల్సి వస్తుంది. ఆ ప్రోగ్రామ్ కస్టమైజేషన్ చేసేది అబాపర్. అతనికి మనం ఆ ప్రోగ్రామ్ కస్టమైజేషన్ సంబంధించి ఫంక్షనల్గా మనకి ఏమైతే తెలుసో ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనం ఆ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తామన్నమాట. కాబట్టి రేపు పొద్దున రియల్ టైంలో మీరు సో ఇంటిగ్రేషన్ ఏరియాస్తో అంటే సో ఎఫ్ఐసిఓలతో కాంటాక్ట్ అవ్వాలి, ఎంఎంతో కాంటాక్ట్ అవ్వాలి, అబాపర్తో కాంటాక్ట్ అవ్వాలి, బేసిస్తో కాంటాక్ట్ అవ్వాలి, సెక్యూరిటీ టీంతో కూడా కామన్గా రెగ్యులర్గా కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్స్ వీళ్ళు. పీపీ టీంతో కాంటాక్ట్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ ప్రాజెక్ట్ అంటే ఏదేదో మనకి ఒక వన్ మ్యాన్ షో లాగా ఎంఎం ప్రాజెక్టే కాదు. ఎంఎంఓ, ఎఫ్ఐసిఓ, పీపీ అన్నీ ఉంటాయి. అందరి సైడ్ నుంచి ఎవరెవరు కన్సల్టెంట్ వాళ్ళు పని చేసుకుంటూ వస్తారు. మన సైడ్ నుంచి మన డ్యూటీస్ మనం చేసుకుంటూ వస్తాం. సో కాబట్టి ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ రోల్అవుట్ ప్రాజెక్ట్స్ అనేది టెంప్లెట్ ఉంటుంది, గ్లోబల్ టెంప్లెట్ ఉంటుంది రోల్అవుట్ ప్రాజెక్ట్స్లో. రోల్అవుట్ ప్రాజెక్ట్లో టెంప్లెట్ ఒకటి రెడీ చేసుకుంటారనమాట. సో ఆ టెంప్లెట్లో ఏంటంటే సిమిలర్ ఫంక్షనాలిటీ ఉన్నాయన్నీ కూడా ఒక చోట రాసుకుంటారు. సో కొన్ని ట్యాక్స్ రిక్వైర్మెంట్స్ వేరే ఉంటాయి. యూఎస్ఏలో ఉండే ట్యాక్స్, ఇండియాలో ఉండే ట్యాక్స్, కెనడాలో ఉండే ట్యాక్స్ డిఫరెన్సెస్ ఉంటాయి. అలాంటి కంట్రీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఏమైతే ఉంటాయో అవి సెపరేట్గా డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి వాటికి సెపరేట్గా కాన్ఫిగరేషన్ చేస్తారు. సిమిలర్ ఫంక్షనాలిటీ ఏమైతే ఉన్నాయో అవి కాపీ చేసుకుంటారనమాట. అంటే ఒక కంపెనీ కోడ్ని రిఫరెన్స్ కింద చేసుకొని ఈ రోల్అవుట్ ప్రాజెక్ట్ ఉంటుంది అనమాట. ఒక కంపెనీ కోడ్ని ఏంటంటే రిఫరెన్స్ కింద చేసుకుంటాం. ఈ రోల్అవుట్ ప్రాజెక్ట్స్లో ఒక కంపెనీ కోడ్ని ఏంటంటే రిఫరెన్స్ కింద చేసుకొని మనం చేస్తాం. ఓకేనా. సో అందుకే ఇది మినీ ప్రాజెక్ట్, మినీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటాం. ఓకే, సో ఇది రోల్అవుట్ ప్రాజెక్ట్స్ అనేవి రోల్అవుట్ బై కంట్రీ, రోల్అవుట్ బై కంపెనీ కోడ్ అని ఉంటుంది. సో కంట్రీ వైజ్ రిక్వైర్మెంట్స్, స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసుకోవడం, కంపెనీ కోడ్ వైజ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి అనమాట.
సో కంట్రీ వైజ్ రోల్అవుట్ ఉంటుంది, కంపెనీ కోడ్ వైజ్ మనకి రోల్అవుట్స్ ఉంటాయి అనమాట. సో ఇది కూడా ఇంప్లిమెంటేషన్లో మనం ఏం చేస్తామో ఇందులో కూడా అదే చేస్తాం, కాకపోతే సిమిలర్ ఫంక్షనాలిటీ కాపీ చేసుకుంటాం. దట్స్ ఇట్. సో ఇదే మనకి మెయిన్ రోల్అవుట్ ప్రాజెక్ట్ అంటే ఇది. ఓకేనా? సో మరి నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి అప్గ్రేడ్ ప్రాజెక్ట్స్ అంటారు. సో అప్గ్రేడ్ ప్రాజెక్ట్స్ అంటే మార్కెట్లో ఇప్పుడు అన్నీ కూడా మనకి ఈ మార్కెట్లో మనకి ఆల్రెడీ S/4 HANA ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు జరిగే ప్రాజెక్ట్స్ 2026 తర్వాత మొత్తం అన్నీ కూడా ఇంకా S/4 HANA ఇంప్లిమెంటేషన్సే ఉంటాయి. ఈసీసీ ఇంప్లిమెంటేషన్ మార్కెట్లో లేదు ప్రజెంట్. అసలు ఈసీసీ ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు మార్కెట్లో. ఓకేనా? ఓన్లీ S/4 HANA ఇంప్లిమెంటేషన్ మాత్రమే చేస్తున్నారు మార్కెట్లో. ఓకే, ఇంప్లిమెంటేషన్ అయితే సపోర్ట్ ప్రాజెక్ట్స్ అయితే ఈసీసీలో ఉన్నాయి. సపోర్ట్ ప్రాజెక్ట్స్ మనకి ఈసీసీలో ఉన్నాయి, రోల్అవుట్ ప్రాజెక్ట్స్ ఈసీసీలో ఉన్నాయి. కానీ మనకి సో S/4 HANAలోనే ఫ్రెష్ ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయి మార్కెట్లో. ఇప్పుడు ఏదైనా కొత్త ప్రాజెక్ట్ వచ్చింది ఇంప్లిమెంటేషన్ అంటే అది S/4 HANAలోనే ఉంటుంది, అంతేగాని ఈసీసీలో ఉండదు. ఓకేనా? ఈసీసీ అనేది 2022 ముందు ప్రాజెక్ట్స్ అన్నీ ఈసీసీ పెట్టుకోండి. మీరు ఎక్స్పీరియన్స్ కొంతమంది 6 ఏళ్ళు 4 ఏళ్ళు పెట్టుకొని వెళ్తూ ఉంటారు. సో వాళ్ళు 2022 ముందు ఒక ప్రాజెక్ట్ ఈసీసీలో పనిచేస్తారని పెట్టుకోండి. ఒక ప్రాజెక్ట్ S/4 HANA 2024లో నుంచి 26 వరకు ఒక ప్రాజెక్ట్ S/4 HANA ఇంప్లిమెంటేషన్ చేస్తానని పెట్టుకోవాలి. ఓకేనా? సో అప్గ్రేడ్ ప్రాజెక్ట్ అంటే ఏంటండి? సో వాట్ ఈస్ అప్గ్రేడ్ ప్రాజెక్ట్? Migrating from older version to newer version. From, for example, from 2G to 5G. సో మైగ్రేటింగ్ మీన్స్ సో మనం ఈసీసీలో ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ S/4 HANA 2.0 S/4 HANA ఉంది. సో S/4 HANA 1909లో ఉన్నాం, లేదా 1509 వర్షన్ ఏదో ఓల్డ్ వర్షన్ ఉంది. ఓకేనా? ఇప్పుడు మార్కెట్లో అప్గ్రేడ్ ప్రాజెక్ట్స్ ఇలా ఉంటాయి. సో ఈ వర్షన్ నుంచి ఇప్పుడు నేను S/4 HANA మార్కెట్లో రన్ అవుతున్న వర్షన్ 2024, కానీ కంపెనీస్ ఇమీడియట్గా మైగ్రేట్ అవ్వవు. 2024కి వెళ్ళాలంటే ఇంకో 2-3 సంవత్సరాలు పడుతుంది. సో అంటే ఏంటి, చెకప్ జరుగుద్ది అనమాట. ఫీజిబిలిటీ చెకప్ ఇవన్నీ వర్కౌట్ అయ్యి ఈ ఫీచర్స్ అన్నీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా కంపెనీస్ కరెక్టే బాగున్నాయి అని చెప్పి ఇంప్లిమెంటేషన్ చేసుకుంటే అప్పుడు కంపెనీస్ కూడా అదర్ కంపెనీస్ కూడా మూవ్ అవుతాయి. అంతేగాని కంపెనీ వాడు ఏదో వర్షన్ రిలీజ్ చేశాడని చెప్పి వెంటనే మూవ్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ల్యాప్టాప్ ఉంది, సో మ్యాక్ ల్యాప్టాప్ యూస్ చేస్తున్నారు. సో మ్యాక్లోనే నెంబర్ ఆఫ్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి, అవునా? విండోస్లో నెంబర్ ఆఫ్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో అప్డేట్స్ వచ్చినప్పుడు మీరు ఏదైతే ఓల్డర్ వర్షన్లో ఉన్నారో అది మీకు చాలా కన్వీనియంట్గా ఉంది. ఇప్పుడు కొత్త వర్షన్లో ఫీచర్స్ ఏమైతే వాడు ఇచ్చాడో అవేం వద్దు, నాకు అదే సరిపోద్ది అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. లేదు నేను కొత్త వర్షన్ అప్గ్రేడ్ అవ్వాలి అనేది కూడా కొంతమంది అనుకుంటారు. సో అప్గ్రేడ్ అయ్యే వాళ్ళు అప్గ్రేడ్ అవుతారు, అప్గ్రేడ్ కాని వాళ్ళు అప్గ్రేడ్ అవ్వాల్సి వస్తుంది తర్వాత మళ్ళీ. ఎందుకంటే వాడు సడన్గా ఆ ఓల్డ్ వర్షన్ ఆపేసాడు అనుకోండి, కంపెనీస్ అన్నీ మళ్ళీ కొత్త దాంట్లోకి మైగ్రేట్ అవ్వాల్సిందే. సో అట్లా ఉంటుంది. సో అంటే సపోర్ట్ ఆపేస్తాడు, ఆ ఓల్డ్ వర్షన్కి మెయింటెనెన్స్ ఆపేసాడు అనుకోండి. సో అప్పుడు వచ్చినట్టుగా మనం కొత్తగా మళ్ళీ అందులోకి మైగ్రేట్ అవ్వాల్సిందే. ఈ ఓల్డ్ వర్షన్ 1909లో ఏదైతే ఉందో 2022కి వర్షన్లోకి మైగ్రేట్ అవుదాం అనుకుంటున్నాడు. ఓకే, సో 2022లోకి ఏముంటే 1099లో ఏముంది, దీంట్లో ఏముంది, ఆ ఫీచర్స్ని మనం ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. అంటే ఏంటి, 2022లో ఉన్న ఫీచర్స్ ఏంటి, 1909లో లేనిదేంటి, 2022లో ఉన్న ఫీచర్స్ ఏంటి, 2Gలో ఉందేంటి, 5Gలో ఉందేంటి, స్పీడ్. ఆ ఫీచర్ని మరి గ్రాప్ చేయాలంటే ఏం చేయాలి, మరి ఆ టెక్నికల్ ఫీజిబిలిటీ చెక్ చేసుకోవాలి. సో
సో సో అబాపర్తో మనం ఆ ఫీజిబిలిటీ చెక్ చేయించుకోవాలి. ఓకే. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2Gలో ఉన్నాడు, 5Gలోకి మైగ్రేట్ అవుదాం అనుకుంటున్నాం మనం. 2Gలో ఉన్నప్పుడు వాడు ఎయిర్టెల్ వాడు ఏం చెప్తాడు, 5Gలోకి మైగ్రేట్ అవ్వాలంటే ఒక ప్లేలిస్ట్లోకి వెళ్ళి ప్లే స్టోర్లోకి వెళ్ళి ఒకటి ఇన్స్టాల్ చేసుకోండి అంటాడు. ఒక అప్లికేషన్ అది ఇన్స్టాల్ చేసుకొని ఆ పోర్ట్ను మాట్లాడి డిస్కస్ చేయండి అంటాడు. సో ఇది ఒక కైండ్ ఆఫ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటే అప్పుడు 5G సపోర్ట్ చేస్తున్నట్టు. అట్లాగే ఇది కూడా ఏంటంటే 1909 నుంచి వాడు 2020లోకి మారాలంటే 2022లో ఏమైతే ఫీచర్స్ ఉన్నాయో ఆ న్యూ ఫీచర్స్ ఏంటని తెలుసుకోవాలి. అసలు ఎస్ఏపీ ఎంఎం పాయింట్ ఆఫ్ వ్యూలో 1909లో ఉన్నదేంటి, 2022లో ఉన్నదేంటి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అన్నది ఫస్ట్ తెలుసుకొని ఆ ఫీచర్స్ ఏంటో తెలుసుకొని ఆ ఫీచర్స్ మీద మనకి ఓఎస్ఎస్ నోట్స్ ఉంటాయి అన్నమాట. ఎస్ఏపీ వాడు ఏంటంటే ఓఎస్ఎస్ నోట్స్ అంటాడు. సో అది మనం ఎస్ఏపీ పోర్టల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకో. ఎస్ఏపీ పోర్టల్స్ ఉంటాయి కదా, సైట్స్, ఆ సైట్లోకి వెళ్ళి ఆ ఓఎస్ఎస్ నోట్స్ చెప్తాడనమాట, ఈ పలానా ఓఎస్ఎస్ నోట్ డౌన్లోడ్ చేసుకోమని. మనం ఎస్ఏపీ లాగిన్ క్రెడెన్షియల్స్ ఉంటాయి, కంపెనీది సర్వర్ కొనుక్కున్నాం కాబట్టి, కంపెనీ ఎస్ఏపీ నుంచి సర్వర్ కొనుక్కున్నాం కదా కంపెనీ. సో ఎస్ఏపీ వాడు ఓఎస్ఎస్ నోట్స్ ఇస్తాడు. అది మనం లాగిన్ క్రెడెన్షియల్స్ యూస్ చేసి ఎస్ఏపీ దాంట్లో లాగిన్ అయ్యి ఆ ఓఎస్ఎస్ నోట్స్ డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. డౌన్లోడ్ చేసుకొని ఆ టెక్నికల్ ఫీజిబిలిటీ మన అబాపర్తో చెక్ చేయించుకొని, బేసిస్ వాళ్ళతో చెక్ చేయించుకొని, ఈ ఓఎస్ఎస్ నోట్స్ని ఇంప్లిమెంటేషన్ చేసేది, ఈ ఫీచర్స్ని వచ్చేలా చేసేది అబాప్ బేసిస్ కన్సల్టెంట్స్. వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఆ ఫీచర్స్ని మనం వాళ్ళతో ఫీజిబిలిటీ చెకప్ చేయించుకొని అవి వచ్చేలా చేయాలి. వచ్చిన తర్వాత మనం ఫంక్షనల్గా మరి దాని మీనింగ్ పర్పస్ మనం తెలుసు కాబట్టి టెస్టింగ్ చేయాలి మనం. సో ఏమైనా చిన్న చిన్న కాన్ఫిగరేషన్స్ ఉంటే కాన్ఫిగరేషన్ చేసి టెస్టింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో కాబట్టి మన డ్యూటీ ఏంటి అంటే ఇక్కడ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసుకోవడం, ఫీచర్స్ ఏమున్నాయి, కొత్త ఫీచర్స్ ఏమున్నాయి తెలుసుకోవడం, అవి అబాపర్తోనూ బేసిస్ వాళ్ళతో చేయించడము, ఆ తర్వాత మనం టెస్టింగ్ చేయించడం. దట్స్ ఇట్. సో మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఓఎస్ఎస్ నోట్స్ రికమెండెడ్ ఎస్ఏపీ. సో ఇది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ మనం రిక్వైర్మెంట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. తర్వాత ఓఎస్ఎస్ నోట్స్, అండర్స్టాండ్ ఓఎస్ఎస్ నోట్స్ అండ్ రికమెండెడ్ బై ఎస్ఏపీ అండ్ ద సేమ్ విల్ బి ఇంప్లిమెంటెడ్ బై అబాపర్ అండ్ బేసిస్ కన్సల్టెంట్స్. సో మనం తర్వాత ఏం చేయాలి, వాళ్ళు చేసిన తర్వాత అది పని చేస్తుందా లేదా, ఓఎస్ఎస్ నోట్స్ అనే ఫీచర్స్ కొత్తవి వచ్చినాయా లేదా అని చెప్పి మనం టెస్ట్ చేయాలన్నమాట. సో ఇది మనం చేయాల్సిన పని. సో ఇందులో ఎస్ఏపీ ఎంఎం కన్సల్టెంట్ రోల్ ఏంటి అంటే, సో రిక్వైర్మెంట్ గ్యాదర్ చేయటం, సో ఫిట్ గ్యాప్ అనాలిసిస్, దాంట్లో ఉన్నది ఏంటి దీంట్లో లేనిదేంటి. సో మరి ఆ ఫీచర్స్ని గ్యాప్ చేయాలంటే కస్టమ్ కోడ్ డెవలప్మెంట్ చేయాలి అబాపర్తో. కాన్ఫిగరేషన్, సో ఇవి కామన్గా ఉండేదే ప్రతి ప్రాజెక్ట్లోనూ. సో ఇవి మన రోల్ ఇది, ఓకేనా. సో అంటే ప్రతి దాంట్లోనూ ఇవి కామన్, రిక్వైర్మెంట్ గ్యాదర్ చేయడం, కాన్ఫిగరేషన్ చేయడం, టెస్టింగ్ చేయడం, డేటా మైగ్రేషన్, ప్రతి దాంట్లోనూ ఇది ఉండేదన్నమాట. కాబట్టి సో మనకి అప్గ్రేడ్ ప్రాజెక్ట్స్ అంటే మనకి వర్షన్ టు వర్షన్ మూవ్ అవటం. సో ఇవన్నీ కూడా మనకి అప్గ్రేడ్ ప్రాజెక్ట్స్లో పార్ట్ అనమాట, ఓకేనా. సో వాట్ ఈస్ నెక్స్ట్ ఇంకా, సో కన్వర్షన్ ప్రాజెక్ట్. సో రానున్న రోజుల్లో అన్ని ఇవే ప్రాజెక్ట్స్ మనకి, కన్వర్షన్ ప్రాజెక్ట్స్ అన్నీ మొత్తం.
సో కన్వర్షన్ ప్రాజెక్ట్స్ మనం చూసుకున్నట్లయితే కన్వర్షన్ అంటే ఈసీసీ నుంచి ఎస్4 హనాలోకి మైగ్రేట్ అవ్వటం అనమాట. కన్వర్షన్ అంటే ఏంటి? ఈసీసీ నుంచి ఎస్4 హనాలోకి మైగ్రేట్ అవ్వటం. సో మనకి కన్వర్షన్ ప్రాజెక్ట్స్ అన్నీ ఆల్మోస్ట్ ఏంటంటే ఈసీసీ సిస్టమ్ నుంచి ఎస్4 హనాలోకి మైగ్రేట్ అయ్యే ప్రాజెక్ట్సే మనకు ఉంటాయి మ్యాక్సిమం మనకి. ఓకే. సో ఎందుకంటే క్లయింట్ 2026 తర్వాత ఈసీసీకి సపోర్ట్ చేయట్లేదు. సో అందరూ కూడా ఎస్4 హనాలోకి మైగ్రేట్ అయిపోతున్నారు. సో కాబట్టి మనకి అప్కమింగ్ డేస్లో మనకి ఉండే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కన్వర్షన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఎందుకంటే ఎస్ఏపీ వాడికి బోల్డ్ మంది క్లయింట్స్ ఉన్నారు. ఈసీసీలో ఉన్న వాళ్ళు 50% ఉన్నారు క్లయింట్స్. ఆ 50% ఇప్పుడు ఎస్4 హనాలోకి మైగ్రేట్ అవ్వాలి. రిక్వైర్మెంట్స్ అవసరం అవుతుంది, కన్సల్టెంట్ రిక్వైర్మెంట్ ఉంటుంది. కన్వర్షన్ అంటే ఇది సేమే. సో మరి ఈసీసీలో ఉన్నదేంటి, ఎస్4 హనాలో ఉన్నదేంటి, ఈసీసీలో ఉన్న ఫీచర్స్ ఏంటి, ఎస్4 హనాలో ఉన్న ఫీచర్స్ ఏంటి. ఇప్పుడు ఎస్4 హనా ఫీచర్స్ని ఏమైతే ఈసీసీలో డేటా మొత్తం ఎస్4 హనాలోకి మైగ్రేషన్ చేయాలి. సో ఈసీసీ టు ఎస్4 హనా న్యూ ఫీచర్స్ ఏంటి అనేది మనం తెలుసుకొని ఆ తెలుసుకున్న కాన్ఫిగరేషన్స్ మనం చేయాలి. సో టెస్టింగ్ చేయాలి, కాన్ఫిగరేషన్ చేయాలి, కస్టమ్ కోడ్ డెవలప్మెంట్ సేమ్ ఇదే. ఓకే. కాకపోతే ఏంటంటే పేరు మారుతుంది అనమాట. సో రిక్వైర్మెంట్స్ మారుతాయి. అక్కడ ఉన్న పైన రిక్వైర్మెంట్స్ వేరే ఉంటాయి, ఇక్కడ ఉన్న రిక్వైర్మెంట్స్ వేరే ఉంటాయి. ఈసీసీ ఎస్4 హనా చేంజెస్ ఉంటాయి మనకి. ఎస్ఏపీ ఎంఎం పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఆ చేంజెస్ మనం గ్రాప్ చేయాలి. ఆ చేంజెస్ గ్రాప్ చేయాలంటే మరి మనకి ఎస్ఏపీ ఎంఎం పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమి కొత్త చేంజెస్ ఏమి వచ్చినాయి అనే దాని గురించి తెలుసుకొని వాటికి సంబంధించిన ఓఎస్ఎస్ నోట్స్ మనం డౌన్లోడ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసి అవాపర్తో సో అవి వర్కౌట్ అవుతుందని టెస్ట్ చేసి ఆ తర్వాత మనం ఒక్కొక్కటి డేటా మైగ్రేషన్ చేసి ఈసీసీ నుంచి ఎస్4 హనాకి డేటా మైగ్రేషన్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇలాంటివన్నీ కూడా మనకి ప్రాజెక్ట్సే. సో రోల్అవుట్ ప్రాజెక్టే ఇది మనకి కన్వర్షన్ ప్రాజెక్ట్స్ అంటారు ఇవి. సో ఈ కన్వర్షన్ ప్రాజెక్ట్ మనకి 6 months ఉంటుంది. ఓకే. సో రోల్అవుట్ ప్రాజెక్ట్స్ అప్గ్రేడ్ ప్రాజెక్ట్స్ మనకి 4 to 5 months ఉంటుంది. ఓకే. సో ఏదో ఒకటి చెప్పండి, 5 months 6 months అని చెప్పండి. సో ఇది వచ్చేటప్పటికి 8 months ప్రాజెక్ట్ అని చెప్పండి ఎవరైనా అడిగితే. సో ఎవరైనా మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగితే ఇది మీరు చెప్పాల్సిన కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనమాట. సో ఆ తర్వాత మనకి ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్స్ అన్ని రైస్ ఇఫ్ ఆబ్జెక్ట్స్ అంటారు. సో ఇవన్నీ కూడా మనకి అప్కమింగ్ క్లాస్లో లాస్ట్లో చెప్పుకుంటాం. చాలా సబ్జెక్ట్ ఎక్కువ ఉండాలి ఇట్లకి నేర్చుకోవడానికి. ఓకే. ఇది రైస్ ఇఫ్ ఆబ్జెక్ట్స్ అంటారనమాట. సో డబ్ల్యూ అంటే మనకి వర్క్ ఫ్లో అని, ఆర్ అంటే రిపోర్ట్స్ అని, సో ఐ అంటే ఇంటర్ఫేస్ అని, సి అంటే కన్వర్షన్ అని, సో ఈ అంటే ఎన్హాన్స్మెంట్ అని, ఎఫ్ అంటే ఫార్మ్స్ అంటారు. సో ఇక్కడ మనకి ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్స్. సో ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్స్ మనం చూసుకున్నట్లయితే వర్క్ ఫ్లో, రిపోర్ట్స్, ఇంటర్ఫేసెస్, కన్వర్షన్స్, ఎన్హాన్స్మెంట్స్, అలాగే ఫార్మ్స్, ఇవి రైస్ ఇఫ్ ఆబ్జెక్ట్ సంబంధించినవి. సో ఇది ఎంఎం రోల్. సో ఈ రైస్ ఇఫ్ ఆబ్జెక్ట్స్లో మనకి కంప్లీట్గా కస్టమైజ్డ్ ప్రాసెస్ అనమాట. ఇవన్నీ ఫిట్ గ్యాప్ ఎనాలిసిస్ అంటారు. అంటే స్టాండర్డ్ ఎస్ఏపీలో ఇవి రెడీమేడ్ ఎస్ఏపీలో సొల్యూషన్స్ దొరకవు. క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి ఇవి మొత్తం అంతా కూడా కస్టమైజ్డ్ చేయాలి అవాపర్తో. సో ఇందులో మనకి 70% రోల్ అవాపర్దే ఉంటుంది. సెవెంటీ టు 80% అవాపర్ రోల్ ఉంటుంది. ఈ ఆల్ కేసులో మనం ఏంటంటే ఫంక్షనల్గా మనం ఏం తెలుసు అనే డీటెయిల్స్ అవాపర్కి ప్రొవైడ్ చేస్తే ఆ అవాపర్ దీనికి కస్టమ్ కోడింగ్ ప్రోగ్రామ్స్ రాయాల్సి వస్తుంది అనమాట. ఈ ఆల్ కేసులో కస్టమ్ కోడింగ్, కస్టమ్ ప్రోగ్రామ్ అవసరం అవుతుంది అనమాట.
ఓకే. సో, మనకి ఇందులో మన రోల్ ఏంటి అంటే, మనం యాజ్ ఎంఎం కన్సల్టెంట్ కింద ఫంక్షనల్ స్పెక్ రాయాలన్నమాట. ఎప్పుడైనా కస్టమ్ కోడింగ్ ప్రోగ్రామ్ అబాపర్‌తో ఇన్వాల్వ్‌మెంట్ అవుతున్నామంటే కంపల్సరీగా మనం సో, ఎప్పుడైనా సరే అబాపర్‌తో ఇన్వాల్వ్‌మెంట్ అవుతున్నామంటే ఎఫ్ఎస్ అని ఉంటుంది. ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అని. అది రాసి ఇస్తేనే అని అబాపర్ పనిచేయడనమాట. ఎప్పుడైనా మనం అబాపర్‌తో కాంటాక్ట్ అవుతున్నామంటే కంపల్సరీగా ఎఫ్ఎస్ అడుగుతాడు. ఎఫ్ఎస్ రాయిందే వాడు ఒప్పుకోడు. సో, ఈ ఎఫ్ఎస్ అనేది ఎలా రాస్తారు అనేది అడ్వాన్స్డ్ టాపిక్స్ అనమాట. అంటే మనం మొత్తం సిస్టమ్ మీద కాన్ఫిగరేషన్, టెస్టింగ్లు ఇవన్నీ అయిపోయిన తర్వాత చివరిలో చెప్పుకుంటాం ఇది. ఒక 4 క్లాసెస్ చెప్తాను ఇవి. రైసిఫ్ ఆబ్జెక్ట్స్ అని. ఇవన్నీ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అండ్ రియల్ టైమ్స్ తెలుసు, రియల్ టైమ్ ఏరియాస్ ఇవన్నీ కూడా. ఓకేనా? సో, మరి ఇవి మనకి ఓవరాల్గా టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండి. సో, మనం ఆల్రెడీ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్లో ఏమున్నాయండి, ఎవరు చెప్తారు? సో, రియల్ టైంలో మనకి ఏ ప్రాజెక్ట్లో అయినా నేను అసైన్ చేయొచ్చు అనమాట ఇప్పుడు చెప్పిన ప్రాజెక్ట్స్లో. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్, కన్వర్షన్ ప్రాజెక్ట్. మర్జర్స్ అండ్ అక్విజిషన్ అనేది మీకు చాలా తక్కువ కేసులో వస్తుంది, ఉండదు అనమాట. ఈ ప్రాజెక్ట్స్ ఏంటంటే జనరల్గా చాలా తక్కువ, రేర్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఇంకో కంపెనీతో మెర్జ్ అవటము, అప్పుడు ఈ కంపెనీ ఎస్ఏపి ఎస్వహానా యూస్ చేస్తే ఆ కంపెనీ ఎస్వహానా యూస్ చేస్తే ఆ రెండు ల్యాండ్స్కేప్స్ని, రెండు సిస్టమ్ ల్యాండ్స్కేప్ని మెర్జ్ చేయటం, ఆ డేటాని ఈ డేటాతో కలిపి మెర్జ్ చేయటం. ఓకే, ఇలాంటివి చాలా తక్కువ. అంటే ఏంటి, బిజినెస్ అమ్మేసుకునేటప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయి, మెర్జర్స్ అండ్ అక్విజిషన్. ఈ కేసులో చాలా తక్కువ అనమాట, మీకు ఈ ప్రాజెక్ట్స్ రావు. ఓకేనా? మెర్జ్ అండ్ అక్విజిషన్ అంటే ఇంకో ప్రాజెక్ట్ ఇంకో కంపెనీ టేక్ ఓవర్ చేసుకోవడం, కంప్లీట్ బిజినెస్ టేక్ ఓవర్ చేసుకోవడం. వాళ్ళ డేటా ఎస్ఏపీలో ఉంటే మన డేటా, సో వాళ్ళ డేటా ఏదో ఆర్కీలో ఉంది, ఆ ఆర్కీలో ఉన్న కంపెనీ అమ్మేసుకుందాం అనుకుంటుంది. ఎస్ఏపికి సంబంధించిన ఒక కంపెనీ కొనుక్కుందాం అనుకుంటుంది. ఇప్పుడు ఆర్కీలో ఉన్న డేటా మొత్తం కూడా ఎస్ఏపీలోకి మెర్జ్ చేసుకోవడం. సో అదే ఒక్కోసారి రెండింటికి ఎస్వహానా యూజ్ చేస్తున్నాను, రెండు కంపెనీస్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ని మెర్జ్ చేసుకోవడం. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చాలా తక్కువ వస్తాయి, కాబట్టి దీని గురించి వరి అవ్వద్దు. సో మనకి రేపొద్దున మెయిన్ ప్రాజెక్ట్స్ ఇవే. సో ఈ 3 ప్రాజెక్ట్స్ మీరు రెజ్యూమేలో యాడ్ చేసుకుని వెళ్ళిపోతారు. ఓకేనా? ఈ 3 ప్రాజెక్ట్స్ రెజ్యూమేలో యాడ్ చేసుకుని, ఇంప్లిమెంటేషన్ అంటే అన్నీ కవర్ అవుతాయి, అన్నీ చేసేయగలరు. ఇంప్లిమెంటేషన్ చేస్తే ఇవన్నీ ఉంటాయి ఇంప్లిమెంటేషన్లోనే. ఓకేనా? సో ఒక ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ రియల్ టైంలో చేస్తే సో మనకి చాలా వాల్యూ ఉంటుంది కంపెనీలో. ఓకే, సో ఎండ్ టు ఎండ్ 2 ఇంప్లిమెంటేషన్ చేశారంటే రెస్పెక్ట్ ఉంటుంది, కన్ఫామ్గా ఇంటర్వ్యూలో సెలెక్షన్ అవుతుంది, షార్ట్ లిస్ట్ అవుతారు. సో అందుకే మన రెజ్యూమేలో ఏంటంటే 2 ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అనేవి యాడ్ చేసుకుని వెళ్తారనమాట. సో అది యాడ్ చేసుకుంటే మనకి సో ప్రాబ్లం అనేది ఉండదు. సో కాబట్టి ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ అనేది ఇక్కడ చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది మనకి కాన్సెప్ట్ అండి. ఓకే, సో ఇది మనకి కాన్సెప్ట్. రేపొద్దున మిమ్మల్ని ఎవరైనా అడిగినా సో మీరు టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎస్ఏపీలో ఏమున్నాయి అని అడిగితే ఇవి చెప్పాలి. ఓకేనా? అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు దీని మీద ప్రజెంటేషన్ ఇవ్వాలి. సో అంతకుముందు కొంతమంది స్టూడెంట్స్ ఎస్ఏపీ ఎంఎం పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజెంటేషన్ తీసుకున్నాను. ఓకే, ఎస్ఏపీ ఎంఎం పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమంది స్టూడెంట్స్ ప్రజెంటేషన్స్ ఇచ్చారు. సో అది మీకు రిఫరెన్స్ కింద చార్ట్లో పెడుతున్నా. సో మీరు అంతకంటే బెస్ట్ ప్రజెంటేషన్స్ ఇవ్వాలి. ఓకే, సో ఈ ప్రజెంటేషన్స్ ఉంటాయి. సో రెండో రోజుకే ఇచ్చారు వాళ్ళ ప్రజెంటేషన్స్. కొంచెం ప్రాసెస్ ఫాస్ట్ ఉండేది. సో ఇప్పుడు మనం స్లోగా చెప్తాము, బట్ అప్పుడు ఇంకా చాలా ఎక్కువ ఫాస్ట్ చెప్పేవాళ్ళం, 50 రోజుల్లో కంప్లీట్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు అట్లా లేదు, మార్కెట్ కొంచెం హార్డ్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంది, కాబట్టి పాయింట్ టు పాయింట్ పిన్ టు పిన్ చెప్పుకుంటూ వెళ్తున్నాము. సో ఇక్కడ మీకు చార్ట్లో పెడుతున్నాను. ఓకేనా?
సో కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, సో ఈ ప్రజెంటేషన్ క్లాస్ ఒకసారి చూసి దీనికంటే బెస్ట్ ప్రజెంటేషన్స్ ఇవ్వాలి మీరు. ఓకే, మనకి ప్రాజెక్ట్స్ మీద, టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మీద నాకు ప్రజెంటేషన్ కావాలి. సో ఇప్పుడు నేను ఇది కాపీ చేసుకొని నేను చాట్ జీపీటీలోకి వెళ్తాను. ఓకే, సో ఇక్కడ పేస్ట్ చేస్తాను డేటాని. ఓకే, సో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా కరెక్ట్ చేస్తాయి. మీట్లో పెట్టాలి, మీట్లో పెట్టాలి, మీట్లో పెట్టాలి, మీట్లో పెట్టండి. మీట్లో పెట్టాలండి. సో ఇందులో రోలు ఏంటి అనేది కూడా ఇచ్చారు, రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఇచ్చారు, సపోర్ట్ ప్రాజెక్ట్ నేను ఆల్రెడీ చెప్పుకున్నాం. మీ రోల్ అవుట్ ప్రాజెక్ట్స్ చూడాలి, ఇక్కడి నుంచి చూడండి. సో ఇట్స్ లైక్ ఏ మినీ ఇంప్లిమెంటేషన్, 8 months వరకు ఉంటుంది. వెన్ కంపెనీ హాజ్ ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్ SAP ఇన్ వన్ కంట్రీ అండ్ వాంట్స్ టు ఎక్స్టెండ్ ఇట్ టు అనదర్ రీజియన్ ఆర్ కంపెనీ కోడ్. సో ఇది మన రోల్ అవుట్ ప్రాజెక్ట్ అంటారు. సో కాపీ ద కాన్ఫిగరేషన్ ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ కంపెనీ కోడ్, కంట్రీ స్పెసిఫిక్ లీగల్ సెట్టింగ్స్, ట్యాక్సెస్, పేమెంట్ టర్మ్స్, మాస్టర్ డేటా రిప్లికేషన్, ఫ్రెష్ లోడ్, ఫంక్షనల్ టెస్టింగ్, కస్టమ్ డెవలప్మెంట్స్, ఇవన్నీ కూడా మనం చేయాల్సి వస్తుంది. 2 types ఆఫ్ రోల్ అవుట్స్, కంట్రీ వైజ్ టెంప్లెట్, కంపెనీ కోడ్ వైజ్ టెంప్లెట్స్ ఉంటాయి. మన రోల్ ఏంటి, ఇందులో రిక్వైర్మెంట్ గ్యాదర్ చేయడం, డాక్యుమెంటేషన్ చేయడం, కాన్ఫిగరేషన్ రిప్లికేషన్ చేసుకోవడం, సిమిలర్గా ఉన్న డేటా మైగ్రేషన్ చేయడానికి ఎప్పుడు కూడా 2 tools వాడతారనమాట SAPలో. ఎప్పుడైనా జనరల్గా ECC అయితే LSMW, S/4HANA అయితే LTMC. డేటా మైగ్రేషన్ అంటే ఏంటి, నాన్ SAPలో ఉన్న డేటాను SAPలో తీసుకురావాలి. ఇప్పుడు క్లయింట్ దగ్గర ఆల్రెడీ డేటా ఉంది, 1000 కస్టమర్స్ ఉన్నారు, ఆల్రెడీ 1000 వెండర్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ డేటా మొత్తాన్ని నాన్ SAPలో ఉంది. సో లెగసీ సిస్టమ్ అంటారు, నాన్ SAP సిస్టమ్. దాని నుంచి SAPలో తీసుకురావాలంటే LSMW లేదా LTMC అనే టూల్ వాడతారనమాట. ఓకే, LSMW అనేది ECCలో డేటా మైగ్రేషన్ కోసం వాడతారు, S/4HANA డేటా మైగ్రేషన్ కోసం LTMCని వాడతారు. సో టెస్టింగ్, సైన్ ఆఫ్. సో అలాగే అప్గ్రేడ్ ప్రాజెక్టు. సో ఇక్కడ ఇచ్చాం మనం. ఓకే, అప్గ్రేడ్ ప్రాజెక్ట్స్ ఎగ్జాంపుల్స్, కన్వర్షన్ ప్రాజెక్ట్స్ ఎగ్జాంపుల్స్, ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్స్ ఎగ్జాంపుల్స్, రోలు. సో రియల్ టైమ్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇక్కడ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. ఇది బాడీ ఎన్హాన్స్మెంట్, మీకు అర్థం కావు. సో ఎన్హాన్స్మెంట్స్ అనేవి, సో మనకి కస్టమ్ డెవలప్మెంట్ అవన్నీ అప్కమింగ్ క్లాస్లో సిస్టమ్ మీద చేస్తే అర్థమవుతాయి. ఓకే, సో బట్ మీకు దగ్గర పెట్టుకోండి ఇవి, ఎవరైనా అడిగితే మనం చెప్పడానికైనా ఉంటుంది. ఇప్పుడు నేను నార్మల్గా నేను ఏదైతే డేటా ఉందో ఆ డేటా ప్లస్ ఈ 2 మీకు చార్ట్లో పెడతాను, రెండింటిని ఉపయోగించుకోండి. ఓకే, అది అర్థం కాకపోతే ఇది, ఇది అర్థం కాకపోతే ఇది, ఎడిషనల్ పాయింట్స్ కోసం. సో ఈరోజు మీకు ఒక అసైన్మెంట్ ఇచ్చాను నేను. సో ఈ అసైన్మెంట్ ఏంటి, సో మీకు ఇచ్చిన టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ మీకు ఆల్రెడీ షేర్ చేయడం జరిగింది. అంటే డాక్యుమెంట్ PDF కాపీ ఇవ్వాలి నేను. సో జనరల్గా క్లాస్ వైజ్ మనం ఇచ్చేసాము ఇలాగా. ఈ క్లాస్ వైజ్ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని కొంచెం మీరు హై లెవెల్లో మాట్లాడటానికి ట్రై చేయండి, ప్రాజెక్ట్ మీద కాబట్టి. సో ఎగ్జాంపుల్ రెఫరెన్స్ కింద మీకు ఇక్కడ నేను చార్ట్లో పెట్టాను. ఓకే, సో ఇక్కడ నాకు జస్ట్ నెక్స్ట్ క్లాస్ కన్నా లేదా అప్కమింగ్ క్లాస్లో ప్రజెంటేషన్స్ ఇస్తాను అన్నవాళ్ళు చార్ట్లో వేసి పెట్టండి. ఇక్కడ ఎలా ప్రజెంటేషన్ ఇవ్వాలి, అంతమంది స్టూడెంట్స్ ఎలా ప్రజెంటేషన్స్ ఇచ్చారు అన్న దాని మీద కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. మీ లెవెల్లో మీరు ప్రజెంటేషన్స్ ఇవ్వండి. ప్రజెంటేషన్స్ ఇవ్వడం మూలంగా సో మీలో కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. రేపొద్దున క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఈజీ అవుతుంది అండ్ ఎవరితో అయినా ఈజీగా మాట్లాడగలుగుతారు జాబ్లో కూడా. సో కాబట్టి అండ్ మనకి ఇంటర్వ్యూలో కూడా మాట్లాడేటప్పుడు ఎటువంటి కన్ఫ్యూజన్, అంబిగిటీ లేకుండా మాట్లాడాలి అంటే కంపల్సరీగా ప్రజెంటేషన్ మస్ట్. సో ప్రజెంటేషన్స్ ఇస్తే మనలో కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది అండ్ మనం ఎక్కడున్నామో తెలుస్తుంది ఫస్ట్. ఎందుకంటే మనకు అన్నీ తెలుసు అనుకుంటాం. సో వన్స్ మనం నోరు ఉపదేస్తే ఏమీ రాదు, అది స్టక్ అయిపోతుంది. అన్నీ తెలిసి కూడా మాట్లాడలేము కొన్నిసార్లు. సో అలాంటప్పుడు ఇది మనకి జస్ట్ లైక్ ఒక ప్రజెంటేషన్ అనేది హెల్ప్ అవుతుంది. దీని ద్వారా ఏంటంటే సో మీరు ఎట్లా మాట్లాడాలి అనేది ఒక వ్యూ అనేది వస్తుంది. సో మనం అలాంటి గ్యాదర్ చేసుకోవడం ద్వారా మనకు సబ్జెక్ట్ కూడా పెరుగుతుంది అనమాట. కాబట్టి సో ప్రజెంటేషన్ అందరూ కూడా చెయ్యండి. కంపల్సరీగా ప్రజెంటేషన్ అనేది ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ కంటిన్యూ నెక్స్ట్ క్లాస్లో మనం
సిస్టమ్ ల్యాండ్స్కేప్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తాను. సిస్టమ్ ల్యాండ్స్కేప్. ఓకేనా? థ్యాంక్ యూ.